రవీందర్ అంటే పెద్ద బంగ్లాలో ఏసీ రూమ్ లో కూర్చుంటా అనుకుంటే మీ చెట్టు కింద కూర్చున్నాయి సార్. రే మా బావకు ఈ జాగా వచ్చింది. ఏ సెటిల్మెంట్ అయినా డీలింగ్ అయినా మాకు ఇక్కడే. ఓహో సెంటిమెంటా? సార్కి సెంటిమెంట్ బాగానే ఉంది. ఏంద్రా నీ ముచ్చటేంది, నీ కథ ఏంది చెప్పు. సార్ మా ఫ్రెండ్ చెల్లెలు పెళ్ళి ఉంది సార్, ఈ జాగ ఇచ్చి పెట్టండి సార్. ఏం మాట్లాడుతున్నావురా? ఏంద్రా సార్ ప్లీజ్ సార్, మౌని చెల్లెలు పెళ్ళి ఉంది సార్, ప్లీజ్ సార్ జాగ ఇచ్చి పెట్టండి సార్. నా గురించి తెలివందే నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నావురా? తెలుసు సార్, రవీందర్ భూ కబ్జాలో పేరుగాంచిన వ్యక్తి, ఏ పనైనా క్షణంలో చేస్తాడు సార్. ఊర్లే పలుకుబడిన వ్యక్తి, తెలుసు సార్, తెలుసుకొని వచ్చిన సార్. అరే తెలిసి కూడా మాట్లాడుతున్నావురా మళ్ళా? సార్ మామూలు జాగ ఇచ్చి పెట్టండి సార్. అరే మళ్ళా మాట్లాడుతున్నావురా? సార్ ఊర్లో గిన్ని భూములే సార్, మామూలు ఒక భూమి ఇచ్చి పెట్టండి సార్, మామూలు జాగ ఇచ్చి పెట్టండి సార్. అరే ఇడిచిపెట్టాలి ఎప్పుడు చెప్తా పోరా సార్. ఇక్కడ నుంచి నడురా సార్ సాతర అయితే నలుగురికి అన్నం పెట్టండి సార్, లేవనని పుట్ట కొట్టకండి సార్. ఇక్కడ సార్ గుర్తుంచుకోండి, మీ చేతుల మీద మావని పత్రాలు ఇప్పించా సార్, జాగపత్రాలు. కలుద్దాం సార్, మళ్ళీ కలుద్దాం. సార్ సార్ ఆగండి సార్. అరే ఏంద్రా మళ్ళా సార్ పవన్ జాగ్ పెట్టండి సార్. అరే మళ్ళా తెలిసి కూడా నా గురించి తెలిసి కూడా మాట్లాడుతున్నావురా? అవును సార్ తెలుసు సార్, రవీందర్ థ్యాంక్ యూ సార్. అరే నాకు కోపం తెప్పించావురా? రే ఏం చెప్తారు సార్? గుర్తుంచుకోండి సార్, సార్ గుర్తుంచుకోండి, మామూలు జాగా పేపర్లు మీతో వేపిస్తా సార్. అరే తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఎందుకురా? ఎట్లుంది? అరే ప్లాన్ మంచిగా ఉందిరా. అదే చేద్దాం, దానికోసం చేద్దాం. అరే ఇంకోటి ఉన్నారా, వాడు బాధితున్నారా, రవీందర్ బాధితున్నాడు, ఆనో రమ్మటేది. అన్నా ఏమైందన్నా, ఎదురున్నావు? ఏం లేదు. ఏముందన్నా, ఏమైందన్నా చెప్పే. ఏం లేదు. ఏమైందన్నా? మా దాంట్లో కబ్జా చేసింది. మరి స్టేషన్లో ఇయ్యలేవన్నా? ఏమి ఇచ్చినా ఏం లాభం లేదు. ఎందుకే, ఏమైంది? మొత్తం అందరూ స్టేషన్ అందరూ అందుకే మాట్లాడుతున్నారు. ఎవడే కబ్జా చేసింది? ఎవడే? వాడు ఉన్నాడు, ఎవడు చచ్చినోడు. ఎవడే? రవీందర్ అని పేరు. బాధపడకన్నా, బాధపడకు, మంచి రోజులు వస్తాయన్న, మంచిగా న్యాయం జరుగుతాయన్న, బాధపడకు బాధపడకన్నా. హలో ఎవరు? ఏం కావాలి? ఇక్కడ ఏం చెప్తున్నావు? ఇది నమస్కారం. ఇది నీ జాగా కబ్జాలో ఉంది. ఏంది? ఏం మాట్లాడుతున్నావు? నీ జాగా కబ్జాలో ఉంది అని చెప్పినా కదా. నా జాగా కబ్జా చేసింది ఎవడు? ముంగ చూడలే బోర్డు పెట్టినా? ఎక్కడ బోర్డు? అక్కడ నుంచి చూడుకో. రవీందరా నేను ఫోన్ చేస్తా రవీందర్కి. హలో ఒక్కనే సాగు, నువ్వు ఫోన్ చేస్తే నీకే ప్రాబ్లం. నాకేం ప్రాబ్లం? నీకు తెలుసానే చెప్తున్నా, ఫోన్ చేసుకోకు ప్రాబ్లాన్ని. ఏమైతుందా? నువ్వు ఒక్క ఫోన్ చేయి, ఆ రింగు అక్కడికి పోయేవరకు నీ 10 ఎకరాలు, మిగతా ఉన్న 10 ఎకరాలు కబ్జాలోకి వెళ్ళిపోతాయి. నాకు తెలుసు ఏం చేయాలో, నాకు తెలుసు. చేసుకోబో, ఏం చేసుకోబో, నాకేం చేయాలో మీకు తెలుసు. ఎవరా ఏంది? ఏం చేస్తున్నాడా? ఏం చేస్తున్నావు? నీకేం కావాలి? ఏం చేస్తున్నావు? ఈ నాదాలు నువ్వే చేస్తున్నావు. నీది కాపో. నాదేది? నీ జాగా ఎక్కడ? నా జాగేది. నాది కాకపోతే ఎవరిది? అరే బోర్డు చూసుకోలే. ఏది బోర్డు? చూసుకోబో. ఏడుంది బోర్డు? ఆడుంది, చూసుకోబో. ఏడా? ఆడుంది పో. రవీందరా? రవీందర్? ఆగు. రవీందరా? అవును, ఈ జాగా రవీందరే కబ్జా చేసిండు. ఈ కబ్జాలు తప్పితే ఇంకేం పని లేదానికి? అవును, ఏం పని లేదు, కబ్జానే చేస్తాడు. ఏం చేసేది ఇప్పుడు? ఏం చేస్తావు? రోడ్ మీద చేస్తావా? ధర్నా చేసుకోబో, కంప్లైంట్ చేసుకోబో. ఇక్కడ రవీందర్ అదే చేస్తా నేను ఇప్పుడు. చేసుకోబో.
నాకు న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తుంటా. నాకు న్యాయం కావాలి, న్యాయం కావాలి. ఏంగా గొడవ ఏంటండి? ఒకసారి ఇంటి కానీ మాకు న్యాయం కావాలి. మాకు న్యాయం కావాలి. సార్ 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 న్యాయం కావాలి. సార్ ఏమైంది సార్? మాకు న్యాయం కావాలి. మాకు మాకు న్యాయం న్యాయం కావాలి. సార్ కావాలి. ఏంటి సార్ మీ సమస్య? సార్ సార్ ఒక్క నిమిషం, మీ ఏంటి సార్ సమస్య ఏంటి సార్? మా జాగాలని కబ్జా అయినాయి. మాది కూడా కబ్జా అయింది. మాది కూడా అయింది. సార్ ఎవరు సార్ కబ్జా చేసింది? ఎవరు సార్? ఇంకెవడు? రవీందర్. ఆడే రవీందర్. మాకు న్యాయం కావాలి. మాకు న్యాయం కావాలి. మాకు న్యాయం జరిగేదాకా ఈ పోరాటం ఆగేదే లేదు. మాకు మాకు న్యాయం కావాలి. రవీందర్. డౌన్ డౌన్ రవీందర్. డౌన్ డౌన్ రవీందర్. డౌన్ డౌన్ మా దాడు మాకు వ్యతిరేక పోరాటం ఆగలేదు. రవీందర్ డౌన్ డౌన్. రవీందర్ డౌన్ డౌన్. రవీందర్ డౌన్ డౌన్. ఏంటి రవీందర్ ముందే చెప్పినా కదా, ఒకసారి ఆయనకి ఫోన్ కలుపు. చూడు రవీందర్, నేను నీకు ఫస్టే చెప్పిన ఇట్లాంటి కబ్జాల ప్రాబ్లమ్స్ చేయొద్దని చెప్పేసి, అయినా నువ్వు మళ్ళా చేస్తున్నావు. నీకు పార్టీ టికెట్ కావాలన్నా, నువ్వు జనాల్లోకి వెళ్ళాలన్నా, నువ్వు మళ్ళా గెలవాలన్నా నువ్వు ఇట్లాంటి కబ్జాల ప్రోగ్రాం బంద్ చేసేది. అది కూడా ఈ రోజు నుంచే, ఈ క్షణం నుంచే. జాగ్రత్తగా ఉండి చెప్తున్నా. సరే సరే ఉండు. అరే అబ్బా ఏదో వీడియో వచ్చిందట కదా. అవును బా, ఇది అదే ఇగో. అరే నాకు ఎందుకు చెప్పలేవరా? నువ్వు చేయించలేవా ఇది? అరే నేను చేపియలేరా? అది నువ్వు చేయించలేవా? చెప్పలే నేను. అరే ఎవడు ఏంచిర్రా కనుకో అది. సరే బావ. హలో సరే సరే ఓకే. బావా మొన్న సార్ అని వచ్చింది కదా, వాడే వేయించినాడా బావ? అరే వాడిని పిలిపిరా, వాడేరా వాడిని పిలిపి. సార్ నమస్తే సార్. సకరాలు చెప్తున్నావురా? అరే నీ కోరిక ఏందిరా? నీకేం కావాలరా? సార్ నా ఒకటే కోరిక సార్. అరే తెలుసురా నాకు భీమన్ జాగా తీసుకోవా సార్ మా ఒక్కొని జాగా సార్, నాకు కావాల్సింది 50 ఎకరాలు సార్. 50 ఎకరాలు ఏంద్రా? సార్ మీరు అన్యాయంగా మీరు కబ్జా చేసిన జాగాలు సార్, ఇచ్చేయండి సార్. నీకు పార్టీ టికెట్ కావాలంటే కబ్జాలు మానేయాలి. అరే ఇస్తే పోరా సార్ మళ్ళీ ఏంద్రా? మౌన్ జాబ్ ఇవ్వండి సార్. అరే ఇచ్చారా? సార్ గుర్తుందా సార్, మీ చేతి మీద ఇస్తా అని చెప్పిండు, ఇస్తున్నాం సార్. నమస్తే సార్. పోరా.